చూస్తుంది నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం ఎంకే ఫంక్షన్ హాల్లో క్లస్టర్ 8-9లకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. మహానాడు ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, పార్టీ నాయకుల చిత్రాలతో కలకల్లాడింది. కార్యకర్తల నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర అని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలుస్తుందని అన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బిట్రగుంట రైల్వే అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. అలాగే బోగోలు మండలం మంగమూరు గ్రామానికి ఎంపీ నిధుల ద్వారా 25 లక్షల వ్యయంతో మంచినీటి సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, అలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎంపీ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, పార్టీ ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ సిద్ధాంతాలను గుర్తు చేసే మహోత్తర వేదిక అని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రధాన సిద్ధాంతమని, పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే పార్టీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చిలకపాటి వెంకటేశ్వర్లు, లేలపల్లి సుధీర్ కుమార్, తెలుగు యువత అధ్యక్షులు ఆనంగి ఆదిశేషయ్య, ఐటీడీపీ అధ్యక్షులు గోచీపాతల సంజయ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర ఉండేటువంటిది 2 ముంగమూరు దగ్గర ఉండేది. సారు నేను మాట్లాడాను. సార్ గడ్కరీ గారిని మీరు ఆ రోజు నాకు కలిసిపోయి గడ్కరీ గారిని కలిసి సార్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. మస్తానరావు గారు కూడా ఆల్రెడీ నేషనల్ హైవే చైర్మన్ కూడా కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఇద్దరికి నేను ప్రయత్నం అన్న దాని మీద చాలా ప్రయత్నం. అయితే దాని మీద డిజైన్లో ఉన్న లోపాలు ఏంటంటే మనకు 3 సంవత్సరాలు ఉన్నాయి నేషనల్ హైవే. ఒకటి అల్లూరు రోడ్డు, అది అయిపోయింది. ఇప్పుడు రైల్వే క్రాసింగ్ దగ్గర చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కదా, అది ఆల్రెడీ అయిపోయింది. కరెక్ట్గా 2 monthsలో వర్క్ బిగిన్ చేస్తున్నారు. దాని మీద నేను చాలా ప్రయత్నం చేశాను, అది అయిపోయింది. మొన్ననే ఆర్డర్స్ అన్ని వచ్చినాయి, కోర్టు క్లియరెన్స్ కూడా అయిపోయింది, అది అయిపోయింది. ముంగమూరు దగ్గర ఏంటంటే కడమూతల దగ్గర బ్రిడ్జి కట్టారు. ఆ రోజు దీన్ని సర్వీస్ రోడ్ కడమూతల నుంచి ఇటు వచ్చేటట్టు తిప్పారు. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి కట్టాలంటే వాళ్ళు ఫీజిబిలిటీ ఏంటంటే కడమూతల దగ్గర నుంచి మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ ఎక్కాలంటే అంత డిస్టెన్స్ లేదు, అక్కడి నుంచి కలుపుకో పోవాలనే దాని మీద వాళ్ళు సర్వే జరుగుతుందన్న. తప్పకుండా అన్న ఆధ్వర్యంలో ఆ 2 బ్రిడ్జీలు, అల్లూరు రోడ్డు కానీ ఈ 2 ఇదే ప్రాబ్లం. పక్కనే అక్కడ లైన్స్ క్లబ్ దగ్గర కట్టారు, మళ్ళీ డౌన్ చేశారు, మళ్ళీ ఎక్కాలంటే క్లియరెన్స్ రావడం లేదు. ఇప్పుడు మేమేం చెప్పామంటే దాన్ని నేరుగా ప్యారలల్గా తీసుకురండి అదే హైట్లో. కాబట్టి అని చెప్పి మళ్ళీ మేము లెటర్ కూడా పెట్టాం. మన పీడీ అన్ని కూడా తీసుకొచ్చి నేను ఆ 2 కూడా నేను తిరిగి చూపించడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే అలాగే మేము అన్ని కూడా లెటర్లు కూడా ఇచ్చాం, మీ ఊరికి తెలియజేయండి.
ఇవన్నీ కూడా చేసాం. ఈ రెండు కూడా అన్నోడు దాని మీద చాలా కృషి చేస్తున్నాడు అన్న. అన్న రిప్రజెంటేషన్ చేసిన అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అన్న లెటర్ పెడితే కాకుండా పోయే పని మీద అయిపోతుంది.